హాయ్ అందరికీ, నేను మీ శిల్ప ముదిరాజ్ మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను. చూసేయండి. మళ్ళీ ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను. చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నిన్న పెట్టిన ఫుల్ వీడియో చూసారా లేదా మీరు అనేది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఈరోజైతే ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను. ఓకేనా? కొద్దిగా చిక్కులు ఉన్నాయి, సో ఇవి తీసే వరకు కట్ చేస్తున్నాను వీడియో. ఓకే, నిన్ననేమో నేను హెయిర్ ఇట్లా హోల్డ్ చేసా కదా, ఇప్పుడు అలా కాకుండా అల్లుతాను. చూడండి, ముందుగా ఇట్లా కొంచెం హెయిర్ తీసుకోవాలి. మూడు పాయల్లాగా డివైడ్ చేయాలి. వీటిని చేసి, నా హెయిర్ అయితే సిల్కీ హెయిర్ కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. కొందరిదేమో రింగుల జుట్టు ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. సిల్కీ హెయిర్ వాళ్ళకైతే చిక్కులు కూడా ఎక్కువగా కట్టవు. ఇట్లా కొంచెం కొంచెం ముందున్న హెయిర్ తీసుకొని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ అల్లేసేయాలి. మీది సిల్కీ హెయిరా లేకపోతే రింగుల జుట్టు అనేది కామెంట్ చేయండి. మీకు హెయిర్ లాంగ్ ఉండడం ఇష్టమా లేకపోతే షార్ట్ ఉండడం ఇష్టమా? ఇలాగే మొత్తం ప్రాసెస్ చేయాలి. కొద్దిగా ముందు హెయిర్ తీసుకుంటూ ఈ 2 వేళ్ళతో తీసుకుంటూ ఇక్కడ హెయిర్కి మనము అటాచ్ చేసి అల్లుతూ ఉండాలి. నాకైతే సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం. లాంగ్ హెయిర్ అంటే అంతగా ఏమి ఇష్టం ఉండదు. ఎందుకంటే షార్ట్ ఉంటేనే మనం లీవ్ చేసుకున్నా ఎలా ఉన్నా లుక్ బాగుంటుంది. లాంగ్ హెయిర్ ఉందనుకోండి, ఎప్పుడు మనం అల్లుకునే ఉండాలి. హెయిర్ లీవ్ చేస్తే బాగుండదు అంతగా లుక్. ఇక దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద రిస్క్ అనుకోండి. అసలు జుట్టు ఊడిపోతే ఒక బాధ, పెరిగితే ఒక బాధ లాంగ్ హెయిర్ ఉంటే. కానీ హెయిర్ హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు కదా. ఇంకేంటి, మార్నింగ్ టిఫిన్ చేశారా? డిన్నర్ టైం, అదే డిన్నర్ అంటున్నా. నాకు డిన్నర్ అనే పదం అసలు ఊట పదంలాగా అయిపోయింది. ఊకొస్తూనే ఉన్నది అది అసలు. ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా? ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కదా. నేనైతే మార్నింగ్ తినాల్సిందే ఆఫ్టర్నూన్ తింటా. నాలాగైతే అసలు ఎవరు తినరు. ఎందుకంటే నాకు ఫుడ్ తినాలని ఎక్కువ ఏముండదు ఆలోచన. కాకపోతే టీ అంటే పిచ్చి. చాయ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 10 టైమ్స్ అయినా తాగుతావచ్చు. కానీ చాయ్ అంత ఎక్కువ తాగొద్దు కదా. నాకేంటో అలవాటు బాగా అయిపోయింది అసలు. ఇదో చూడండి, అల్లింది కనిపిస్తుంది కదా మీకు. మనం ఇట్లా ముందుకు అనుకోవచ్చు. అనుకుంటే కొంచెం లుక్ పఫ్ టైప్లో ఉంటుంది. ఇక్కడైతే సేఫ్టీ పిన్స్ పెట్టేస్తున్నా. ఫ్లక్కర్ ఉంది, చిన్న ఫ్లక్కర్ పెట్టేశాను. క్లిప్స్ కూడా ఉన్నాయి. సో నా హెయిర్ ఆగదనేసి క్లిప్స్ కూడా పెడుతున్నా. చూచు తల్లి చూస్తుంది నేను వీడియో తీస్తుంటే సైలెంట్గా. అయిపోయింది కదా. ఇటు సైడ్ కూడా మనము అల్లుకోవచ్చు అల్లుకుంటే, లేకపోతే ఇట్లా హోల్ అయినా చేసుకోవచ్చు. అల్లుతున్నాను చూడండి. కొద్దిగా హెయిర్ తీసుకొని చిక్కులు లేకుండా కొంబుతో డైరెక్ట్గా అల్లేసుకోవచ్చు. మనం ఎంత అంటే అంత జాయింట్ చేస్తూ ఇటు కూడా అల్లుకోవచ్చు. కానీ నేను జస్ట్ నార్మల్గానే అల్లుతున్నా. మీకు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం ఇష్టమా కాదా కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమే. అసలు పిల్లలు పుట్టక ముందైతే వింతగా ట్రై చేసేదాన్ని. ఇక సిగ్నల్ ఇస్తుంది చూచు తల్లి. ఏంటమ్మా చూచు, ఇక్కడే ఉన్నా కదమ్మా. అయిపోయింది. ఇట్లయితే అల్లేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా వెనకాలకు తీసుకొని
ఇక్కడ కొన్ని క్లిప్స్ ఉంటే క్లిప్స్ పెట్టుకోవచ్చు, ఫ్లక్కర్ ఉంటే ఫ్లక్కర్ పెట్టుకోవచ్చు. నేనైతే క్లిప్సే పెడుతున్నాను. అయిపోయింది కదా. ఇట్లా కొంచెం ముందుకు అనుకుంటే పప్పులాగా కనిపిస్తుంది మనకి. ఇట్లనే లీవ్ చేసుకుంటే లీవ్ చేసుకోవచ్చు, కానీ మీకు తెలుసు కదా నాకు లీవ్ చేయడం ఇష్టం ఉండదు. సో అందుకే అల్లుతున్నా. ఏంటంటే హెయిర్ సెట్టింగ్ చేసుకుంటే పార్లర్కి వెళ్ళి మంచిగా కట్ చేయించుకొని సెట్టింగ్ చేసుకుంటే లీవ్ చేసుకుంటే లుక్ ఉంటుంది. మనమా పార్లర్కి వెళ్ళాం కదా. సో అయిపోయింది కదా. అల్లేసి ఇక్కడ నుంచి ఒక కొత్త స్టైల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 పాయలు కొద్దిగా అల్లాను, ఎందుకంటే నేను బ్యాక్ ఒక్కదాన్ని ఉన్నాను కదా, కెమెరా పెట్టి చూపించలేను అనేసి ముందుకు తీసుకొని ఇట్లా చూపిస్తున్నాను మీకు. ఇట్లా అల్లుతూ 3 పాయలు ఉన్నాయి కదా. ఈ హెయిర్ ఇట్లనే ఉంచేసి వెనకాల నుంచి 2 పాయలు తీయాలి. ఇట్లా తీసి ఈ మధ్యలో కొంచెం హెయిర్ ఉంటుంది, ఈ 2 పాయలు ముందు ఇట్లుంటాయి. ఇక్కడ ఒక రబ్బర్ పెట్టుకోవాలి. నేనైతే రబ్బర్ అనే అంటాం, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. బ్లాక్ అయితే బాగుండు, కాకపోతే టైంకి ఇంట్లో బ్లాక్ రబ్బర్స్ లేవు, అందుకే ఉన్న వాటితో నేను ఇట్లా చేస్తున్నా. చూడండి, ఇట్లా రబ్బర్ పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం హెయిర్ ఉంది, ఇక్కడ కొంచెం హెయిర్ ఉంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనము దీన్ని ఈ మధ్యలో నుంచి ఇట్లా తీయాలి. హెయిర్ ఇది ఉందా, దీన్ని తీస్తే ఇట్లా వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. మళ్ళీ చిక్కులు లేకుండా కొంబుతో నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు వెనకాల హెయిర్ ఉంది కదా, ఈ వెనకాల హెయిర్ని ఇట్లా తీసుకోవాలి, ముందుకు తీసేసుకొని మళ్ళీ నీట్గా చిక్కులు లేకుండా కొంబుతో దూసుకున్న తర్వాత మళ్ళీ ఒక రబ్బర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటమ్మా జూజు, అయిపోయింది కదా. రబ్బర్ అయితే పెట్టేశాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇది ఇందులో నుంచి తీసేయాలి. సో ఇట్లా మనము ఎక్కువ గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. కంప్లీట్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇట్లుంది కదా, దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేయాలి, లాగాలి పైకి నీట్గా. సో మనము బ్యూటీ పార్లర్లకి బ్యూటీషియన్ని ఏం అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూట్యూబ్ ఉంది కాబట్టి. యూట్యూబ్లో ఎన్నో హెయిర్ టిప్స్ ఉన్నాయి, ఎన్నో హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, మనం చూసుకొని ట్రై చేయాలనే ఓపిక మనలో ఉండాలంతే. ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అయింది. ఓకే, మొత్తం మన ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెనకాల కెమెరా ఉంటే నేను ఇక్కడ నుంచి చూపించేదాన్ని, కానీ నేను ఒక్కదాన్ని ఫోన్ పట్టుకొని చూపించలేను కదా, వెనక సైడ్ నాకు తెలియదు కదా, అందుకే ఇక్కడ నుంచి అల్లి చూపించాను చూడండి. అంతే. ఫ్లవర్స్ ఉంటే అయితే ఇంకా చాలా బాగుండు, కాకపోతే ఫ్లవర్స్ అయితే లేవు. సరే, నచ్చిందా మీకు ఈ హెయిర్ స్టైల్ అయితే కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా హార్ట్ సింబల్ ఇవ్వండి. ఓకేనా. మరి నా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి మొత్తం.
చూచు తల్లి అయితే సౌండ్ చేస్తుంది. అందుకే వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లోనే మనం వీడియోస్ చూసుకుంటే హ్యాపీగా, మనకు ఓపిక ఉండాలి కానీ అన్ని హెయిర్ స్టైల్స్ మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. మనము ఎంత బాగా నీట్గా ఉంటే అంత లుక్ వస్తుంది. పైకి దీన్ని ఇట్లా లాగాలి జుట్టుని. వేసేటప్పుడు బాగానే వేసాను కానీ ఇవి తీసేటప్పుడు ఎన్ని చిక్కులు అవుతాయో, ఎంత జుట్టు ఊతుందో. ఇక నాకైతే అదే టెన్షన్ ఉంది. కానీ ఓకే, ఓపిక్గానే తీస్తాను, నెమ్మదిగానే. ఓకే, మరి హార్ట్ సింబల్ ఇవ్వండి. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ శిల్పా ముదిరాజ్. బాయ్ బాయ్.